హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎవ్రీథింగ్స్ గోయింగ్ టు బి గ్రేట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా ఆన్లైన్ లోకి అయితే అవైలబుల్ గా వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తం కూడా ఒక స్మార్ట్ ఫ్యామిలీ చుట్టూ నడుస్తుంది అనమాట. బడ్డీ, మేసీ అండ్ వాళ్ళ ఇద్దరు సన్స్. వీళ్ళ ఫ్యామిలీ ఒహాయో నుంచి న్యూ జెర్సీకి అయితే మూవ్ అవుతారు. వాళ్ళ డ్రీమ్స్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి. అసలు వాళ్ళ ఫ్యామిలీ చేసే పనులు ఏంటి, వాళ్ళకు ఉన్న డ్రీమ్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఎవ్రీథింగ్స్ గోయింగ్ టు బి గ్రేట్. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే యావరేజ్ వాచ్ పోయా, టైం పాస్ ఏం లేవు, డ్రామా బేస్డ్ మూవీస్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై అని చెప్తే, పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. బ్రియన్ క్రాన్స్టన్ గానీ అండ్ ఆలిసన్ జానీ కానీ వాళ్ళిద్దరు రోల్స్ లో కూడా వాళ్ళైతే షైన్ అవుతారు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల మూవీ అయితే అలా చూడగలుగుతాం. అండ్ క్రియేటివ్ స్టోరీ అయితే ఉంటుంది. ఫిల్మ్ మొత్తం కూడా స్ట్రగుల్స్ అండ్ ఒక ఫ్యామిలీ పడే ప్రాబ్లమ్స్, వాళ్ళు చేద్దాం అనుకున్న బిగ్గర్ ఆపర్చునిటీస్ కానీ ఆ డ్రీమ్స్ కానీ వీటిని చాలా క్రియేటివ్ గా ప్రెజెంట్ చేస్తారు. అది బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఒక పాజిటివ్ మెసేజ్ అయితే ఉంటుంది అనమాట త్రూ అవుట్ ద మూవీ. మాక్సిమం ఒక ఆ మెసేజ్ ని బాగా హైలైట్ చేసి చూపిస్తారు. ఫ్యామిలీ బాండ్స్ పరంగా కానీ, మీ ప్యాషన్ మీరు ఫాలో అవ్వండి, ఆ గోల్స్ రీచ్ అవ్వండి, అలాంటి పాజిటివ్ మెసేజ్ అయితే మీకు డెలివర్ చేస్తారన్నమాట. దాని పరంగా కూడా ఓకే అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని లవబుల్ మూమెంట్స్ అయితే ఉంటాయి, అవి కూడా పర్లేదు అనిపిస్తుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ ఇష్యూస్ భయ్యా. మొత్తం మూవీలో కూడా చాలా పార్ట్స్ అయితే చాలా వీక్ గా ఉంటుంది అండ్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మెయిన్ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతుందో అది అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ ఒక సౌల్ కూడా మిస్ అయిపోద్ది అనమాట స్టోరీ లైన్ లో కానీ, ఆ వీక్ స్క్రీన్ ప్లే వల్ల కానీ అంతగా వర్కౌట్ అవ్వదు. పైగా ఓవర్లీ ఎమోషనల్ చేస్తారు. సమ్ సీన్స్ అయితే మరీ మెలో డ్రామాటిక్ భయ్యా. బాబా మరీ ఎంతలా చేస్తున్నారు ఏంట్రా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంత ఓవర్ గా అనిపించింది నాకు ఆ సీన్స్ అయితే. ఎమోషనల్ పరంగా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్యారెక్టర్ డెప్త్ కూడా అంతగా కుదరలేదు. చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి మూవీలో, అన్ని క్యారెక్టర్స్ అయితే అంత డెవలప్డ్ గా లేవు, కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఉండవు అనమాట. అదో ప్రాబ్లం మూవీకి. అండ్ బిగ్ స్టార్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రేంజ్ కంటెంట్ అయితే ఇవ్వలేకపోయారనే చెప్పాలి. స్టోరీ పరంగా ఓకే అనిపించినా కానీ ఎగ్జిక్యూషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే యావరేజ్ వాచ్ అంటున్నా. టైం పాస్ ఏం లేవు, ఫ్యామిలీ డ్రామా మూవీస్ చూస్తాము, ఒక మంచి మెసేజ్ ఉంటే చాలు అనుకుంటే మాత్రం గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది భయ్య. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నాట్ సూటబుల్ భయ్య. ఫ్యామిలీతో నేనైతే రికమెండ్ చేయను. స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంటుంది, సెక్షువల్ కంటెంట్ కూడా ఉంటుంది, మెచ్యూర్ థీమ్స్ అయితే రన్ అవుతాయి. సో ఫ్యామిలీతో రికమెండ్ చేయను. ఓకే, మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయండి. ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.